ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఉపదేశించారు. దివాలాకోరు అని, దరిద్రుడు అని ఎవరిని అంటారో మీకేమైనా తెలుసా? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరి వద్దైతే డబ్బు దస్కం ఉండదో, ఎవరి వద్దైతే అనుదినం ఉపయోగించుకునే సామాను కూడా ఉండదో అతన్ని సాధారణంగా దరిద్రుడు అని అంటాము కదా. నా అనుచర సమాజంలో పరమ దరిద్రుడు ఇలా ఉంటాడు. అతను ప్రళయ దినాన తన నమాజు, రోజా, జకాతులతో అల్లాహ్ ఎదుట హాజరవుతాడు. అతను ప్రపంచంలో ఒకరిని దుర్భాషలాడి ఉంటాడు, ఇంకొకరి సొమ్మును కాజేసి ఉంటాడు, ఒకరిని హత్య చేసి ఉంటాడు, ఎవరినో నిష్కారణంగా కొట్టి ఉంటాడు. ఈ పీడితులందరికీ అతని సత్కార్యాలు పంచిపెట్టడం జరుగుతుంది. అప్పటికీ అతని సత్కార్యాలు అయిపోయి ఆ పీడితుల హక్కులు ఇంకా మిగిలి ఉంటే వారందరూ చేసిన అపరాధాల దుష్ఫలితాన్ని అతని లెక్కలో జమ చేస్తారు. తరువాత అతన్ని నరకంలో పడవేస్తారు.